నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 15 ఇయర్స్గా డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కొలెస్ట్రాల్ టెస్టుల గురించి మాట్లాడుకుందామండి. కొంతమంది దీన్ని ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా అంటారనమాట. చాలామంది నాకు కొలెస్ట్రాల్ టెస్ట్ చేశారు, దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది అంటున్నారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటున్నారు, అసలు ఏంటి అని చెప్పేసి ఈరోజు ఆ కొలెస్ట్రాల్ టెస్ట్ రిపోర్ట్స్ ఏ విధంగా చూడాలి, అందులో డిఫరెంట్ కొలెస్ట్రాల్ టైప్స్ ఉంటాయి చూడండి, అసలు దాని అర్థం ఏంటి అనేది మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరు వెళ్ళి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకున్నారనుకోండి, యూజువల్లీ వాళ్ళు ఓన్లీ కొలెస్ట్రాల్ టెస్టే చేయరు, అందులో వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి ట్రైగ్లిజరైడ్స్ అంటారనమాట. చూడండి, సీరం ట్రైగ్లిజరైడ్స్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. రెండోది ఎల్డిఎల్ ఆర్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారనమాట. మూడోది హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారనమాట. నాలుగోది విఎల్డిఎల్ అని కూడా ఉంటుంది. ఈ మెయిన్ టెస్ట్లో చూడవలసింది ట్రైగ్లిజరైడ్స్ నెంబరు, ఎల్డిఎల్ నెంబరు, హెచ్డిఎల్ నెంబరు చూడాలి. నెక్స్ట్ 5వ నెంబర్ ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది అనమాట, అది కూడా చూసుకోవాలి. విఎల్డిఎల్ కూడా చూసుకుంటే పర్వాలేదు, బట్ మెయిన్లీ టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఈ 4 మీరు చూడాలి రిపోర్ట్లో అనమాట. ఎటువంటి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి? మీరు ఒక్కసారి మీ వయసు 30s వచ్చారనుకోండి, మీరు గ్యారంటీగా టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనమాట. మీరు 40sలో ఉన్నారనుకోండి, 2 times a year చేయించుకోవాలి. అలానే ఫస్ట్ టైం టెస్ట్లో చేంజెస్ ఉన్నాయనుకోండి, ఎక్కువ ఉందన్నారు అనుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఏవైనా, అప్పుడు మాత్రం మళ్ళీ 6 monthsలో మీరు రిపీట్ చేయించుకోవాలి. సో ఎనీవేస్, బ్లడ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం కదా ఈరోజు. ఇందులో డిఫరెంట్ టెస్ట్లు అంటే ఏంటి, అసలు ఎంత రేంజ్లో ఉండాలి, పెరిగితే కారణాలు ఏంటి, ఏం చేయగలము అని చెప్పి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైగ్లిజరైడ్స్ గురించి మాట్లాడుకుందామండి. సో రిపోర్ట్లో చూస్తే మీకు సీరం ట్రైగ్లిజరైడ్స్ నెంబర్ ఎంత ఉంటుంది అనమాట. నార్మల్గా చెప్పుకోవాలంటే లెస్ దెన్ 150 ఉంటే నార్మల్ అనమాట. లెస్ దెన్ 150 కంటే ఎక్కువ ఉందనుకోండి, 200 వరకు ఉందనుకో బోర్డర్ లైన్ అంటాము. ఇంకా మోర్ దెన్ 200, మోర్ దెన్ 300 ఉంటే బాగా ఎక్కువైపోయినట్టు అనమాట. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఏంటంటే, మనం తిన్న ఫ్యాటీ యాసిడ్స్ కానీ, లేదంటే ఎక్కువ షుగరు, ఎక్కువ సింపుల్ కార్బోహైడ్రేట్స్ తిన్నామనుకోండి, ఆ బాడీలో అది ట్రైగ్లిజరైడ్స్ కింద మారిపోయి మన బాడీలో ఉంటాయి అనమాట. సో అవి బ్యాడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్ అయ్యేదన్నమాట. కనుక ట్రైగ్లిజరైడ్స్ లెస్ దెన్ 150 అయ్యేటట్టు చూసుకోండి అనమాట. సో రెండోది ఎల్డిఎల్. ఈ ఎల్డిఎల్ నెంబరు ఎప్పుడు కూడా తక్కువ ఉంటే మంచిదండి. ఎల్ ఫర్ లో అని గుర్తించుకోండి. ఎల్ ఫర్ లో. ఈ ఎల్డిఎల్ ఐడియల్గా లెస్ దెన్ 100 ఉంటే మంచిది. అదే మీకు డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినా, లేదా స్ట్రోక్ వస్తే ఈ ఎల్డిఎల్ నెంబర్ ఇంకా తగ్గాలన్నమాట. అంటే లెస్ దెన్ 70 ఉండాలి. సో నార్మల్ పీపుల్కి యావరేజ్గా నా రికమెండేషన్ ఏంటంటే, ఎల్డిఎల్ అనేది లెస్ దెన్ 100 ఉండాలన్నమాట. దీన్నే కొంతమంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు అనమాట. అదే ఎల్డిఎల్ అనమాట. సో ఈ ఎల్డిఎల్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఎక్సర్సైజ్ చేసుకొని, లేదా మంచి ఫుడ్స్, ఎక్కువ వెజిటబుల్స్ తిని, ఎక్కువ ఫిష్ తిని, తక్కువ ఫ్యాటీ ఫుడ్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్, రైస్ గట్రా తగ్గించుకుంటే ఎల్డిఎల్ కూడా తగ్గుతుంది అనమాట. మూడోది హెచ్డిఎల్. ఈ హెచ్డిఎల్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి. హెచ్ ఫర్ హై అని గుర్తుంచుకోండి. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ కూడా అంటారు అనమాట. హెచ్ ఫర్ హై కనుక హై ఉంటే మంచిది అనమాట. సో హెచ్డిఎల్ అనేది మెన్లోని, ఉమెన్లోని కొంచెం వేరియేషన్ ఉంటుంది. మెన్కి మోర్ దెన్ 40 ఉంటే మంచిది అనమాట. ఉమెన్కి మోర్ దెన్ 50 ఉండాలన్నమాట. కానీ ఎక్కువ ఉన్న కొద్దీ బెనిఫిట్ బాగుంటుంది అనమాట. కనుక మీరు జస్ట్ 40 కోసమే మీరు టార్గెట్ పెట్టుకోకూడదు, ఎక్కువ ఉంటే మంచిది అనమాట. హెచ్ ఫర్ హై. హెచ్డిఎల్ అనేది ఎక్కువ హైలో ఉండాలన్నమాట. సో చాలా మందికి తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే, మెయిన్లీ సేమ్ రీజన్ అండి. ఎక్కువ రైస్ వల్ల, సింపుల్ కార్బోహైడ్రేట్స్, కేక్స్ అని, చీజ్ అని ఇలా తినడం వల్ల అనమాట. నెక్స్ట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కొన్ని జాబ్స్ ఉంటాయి చూడండి, అలా ఇంట్లో కూర్చొని చేయడం వల్ల కూడా ఈ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది అనమాట. సో దేనివల్ల పెంచుకోవచ్చు గుడ్ కొలెస్ట్రాల్ని? నెంబర్ 1 ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ వల్ల హెచ్డిఎల్ పెరుగుతుంది అనమాట. రెండోది ఈ ఫిష్ తినడం వల్ల, మంచి వెజిటబుల్స్ తినడం వల్ల కూడా పెంచుకోవచ్చు. ఈ నట్స్ ఉంటాయి చూడండి, డిఫరెంట్ నట్స్, ఆల్మండ్స్ అవ్వచ్చు, వేరే నట్స్ అవ్వచ్చు, వాటిలో కూడా హెచ్డిఎల్ పెరిగే ఛాన్స్ బాగుంటుంది. డిఫరెంట్ ఫిష్లో కూడా హెచ్డిఎల్ పెరుగుద్ది అనమాట. సో అది హెచ్డిఎల్ గురించి అనమాట. నెక్స్ట్ టోటల్ కొలెస్ట్రాల్ అనుకున్నాను చూడండి. ఆ టోటల్ కొలెస్ట్రాల్ కూడా మీరు రిపోర్ట్ చూసుకుంటే టీసీ లేదంటే టోటల్ కొలెస్ట్రాల్ అని రాసి ఉంటుంది. అది ఐడియల్గా లెస్ దెన్ 200 ఉంటే మంచిది అనమాట.
లెస్ దాన్ 150 ఉంటే ఇంకా మంచిది. బట్ నేను చెప్పిన 4 టెస్టుల్లో టోటల్ కొలెస్ట్రాల్ కంటే ఇంపార్టెంట్ అయ్యేది హెచ్డిఎల్, హెచ్ ఫర్ హై ఉండాలి, ఎల్డిఎల్, ఎల్ ఫర్ లో తక్కువ ఉండాలి. ఈ 2 మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 3ది ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 200 లేదంటే లెస్ దాన్ 150 టార్గెట్ చేసుకోవాలి. సో ఈ రిపోర్ట్ మేము ఎప్పుడు చూసినప్పుడు అయినా ఈ 4 మాత్రము గమనించండి. ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ మాత్రము బాగా అబ్జర్వేషన్లో పెట్టండి. సో ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అసలు నా కొలెస్ట్రాల్ నెంబర్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి చూద్దామండి. ఓవరాల్గా ఎల్డిఎల్ తగ్గడానికి, హెచ్డిఎల్ పెరగడానికి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి నేను చెప్తాను సీక్రెట్స్. ఇదేంటంటే ఒక్కటే అండి, కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకోవాలన్నమాట. కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఏంటంటే ఎక్కువ రైస్ తినడము, ఎక్కువ ఈ వీటితో బ్రెడ్ తినడము కూడా తగ్గించుకోవాలి. ఈ కేకులు అని చెప్పేసి బాగా తగ్గించుకోవాలి. షుగరీ డ్రింక్స్ ఉంటాయి చూడండి, కోకోకోలా అవ్వచ్చు, అటువంటి డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ అటువంటి బాగా తగ్గించుకోవాలి. సో యాడెడ్ షుగర్ ఉన్నవి ఏవైనా కూడా తగ్గించుకోవాలన్నమాట. అది నెంబర్ 1. ఫ్రైడ్ ఫుడ్స్ మాత్రం తగ్గించుకోవాలి. ఊరికే సూపర్ ప్రాసెస్డ్ మీట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కొంతమంది సాసేజ్ అని చెప్పేసి ఇంకేవో తింటుంటారు అనమాట. మెక్డానల్డ్స్లో ఫ్రైస్ అని చెప్పేసి, లేకపోతే చికెన్ 65 అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, షుగర్ స్టఫ్ తగ్గించుకుంటే మనకి కొలెస్ట్రాల్ నెంబర్స్ బెటర్ అవుతాయి. ఒకటి. రెండోది మనకి ఎక్సర్సైజ్ అండి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట. కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ తగ్గుతుంది, టోటల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి అనమాట. అది రెండోది. సో మూడోది, మీరు ఇవన్నీ చేసి కూడా ఇంకా మీకు తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు మెడిసిన్ రేర్గా వాడుకోవచ్చు. మెడిసిన్స్ కూడా మంచిగా ఉన్నాయి. కానీ మెడిసిన్ కంటే ముందే మీరు నేచురల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చేసుకోవాలి. ఇంకోటి చెప్పడము నేను మర్చిపోయాను, ఏం తెలుసా, వెయిట్ కంట్రోల్ అండి. వెయిట్ గెయిన్ లేదంటే ఒబేసిటీ ఉంటే మాత్రము ఈ హెచ్డిఎల్ పడిపోద్ది, ట్రైగ్లిజరైడ్స్ రైజ్ని పెరిగిపోతాయి అనమాట. మీరు మెటబాలిక్ సిండ్రోమ్ అని ఒక వీడియో చేశాను చూడండి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ 5,000, 4,000 అంత నెంబర్స్ ఉంటాయి. నార్మల్ లెస్ దాన్ 150 ఉండాలి. హెచ్డిఎల్ అంటే బాగా తగ్గిపోద్ది అనమాట. కనుక వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఫైనల్లీ నా రిపోర్ట్స్ ఈరోజే చేయించుకున్నాను నేను. ఎవ్రీ 6 months నేను చేయించుకుంటాను అనమాట. నా వయసు 40sలో ఉన్నాను నేను డెఫినెట్గా ట్వైస్ ఇయర్ చేయించుకుంటాను అనమాట. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, డైట్ కరెక్ట్ చూసుకుంటాను, వెయిట్ మేనేజ్మెంట్ చేస్తాను, స్టిల్ టెస్ట్లు చేసుకుంటాను అనమాట నేను. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా ఒకసారి వస్తుంది. రెండోది, నేను ఎక్కడున్నాననేది తెలుసుకుంటే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు కదా, అందుకనేసి. సో ఈ రిపోర్ట్స్ పేపర్ మీద రాశాను, నేను షేర్ చేస్తాను మీకు. ఇందులో నా గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అండి ఎంత ఉందంటే 51, అంటే 51 ఉంది. నా టార్గెట్ ఏంటి మోర్ దెన్ 40. పెరుగుతున్న కొద్దీ మంచిది కనుక 51, కనుక నేను A+లో ఉన్నాను అనమాట. ఇంకా నా టార్గెట్ ఏంటి 60-70 పెంచుకోవడము. ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ పెంచాలి, ఫిష్ ఆయిల్ కాదు, ఫిష్ తినాలి. సో వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. రైస్ నేను తిన్ను, సో రైస్ తగ్గించుకోవాలి. ఆ విధంగా అనమాట. నా ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు చూడండి, అది నాకు 103 ఉంది, 103 ఉందండి. సో నా గోల్ లెస్ దాన్ 100. సో నార్మల్గా ఈ వయసులో అన్నీ బాగుంటే లెస్ దాన్ 130 సరిపోద్ది అంటారు. కానీ నా గోల్ ఏంటంటే ఇంకా తక్కువ. అల్టిమేట్లీ నా గోల్ లెస్ దాన్ 70. ఇప్పటికీ 103 ఉంది నాది. కనుక ఈవెన్చువల్లీ నేను 103 నుంచి లెస్ దాన్ 70కి వస్తాను. ఎల్డిఎల్ మనకి ఎక్కువ అవసరం లేదండి, కనుక ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అర్థమైందా? నెక్స్ట్ మూడోది, టోటల్ కొలెస్ట్రాల్ 163 ఉందండి. సో ఐడియల్లీ లెస్ దాన్ 200 ఉంటే బాగుంటుంది అనుకున్నాం కదా. బట్ దానికంటే మంచి నెంబరు ఇంకోటి చూడవలసింది ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి కదా, లెస్ దాన్ 150 కదా. నాకు 92 ఉన్నాయన్నమాట. ఓకే, ఈ రిపోర్ట్స్లో. కనుక ఓవరాల్గా నేనైతే లిపిడ్ ప్రొఫైల్ నాది బాగుంది. ఇంకా బెటర్ చేసుకుంటాను నేను. ఎల్డిఎల్ మీద వర్క్ చేయాలి, ఇంకా హెచ్డిఎల్ ఇంకా పెంచుకుంటాను నేను. అది నా నెంబర్స్ అనమాట. ఈ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మనకి బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కనుక మీరు మాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు. నేను చెప్పిన సూచనలు ఫాలో అయ్యి కొలెస్ట్రాల్ టెస్ట్లు అట్లీస్ట్ వన్స్ a year చేసుకోండి. ఒకవేళ చేంజెస్ ఉంటే మాత్రం ట్వైస్ a year చేసుకోండి. మీరు 30sలోనే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మీకు ఈ రిపోర్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ గారిని కలిసి ఎక్స్ప్లెనేషన్ అడగండి. అదర్వైజ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, లేదా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.